ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సిఆర్ నగర్ లో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి లెండుగురే శ్యామరావు మరియు ఎమ్మెల్సీ దండే మిట్టల్ హాజరై జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాలీ సంఘం రాష్ట్ర నాయకులు అధ్యక్షులు శ్యామరావు మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి మార్గదర్శకుడైన మహాత్మా జ్యోతిరావు పులే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గలమెత్తిన మహానుభావుడని అన్నారు. శుద్రులు, దళితులు మరియు మహిళల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. మాలి కులస్తులకు ఎస్టీ హోదా సాధించే వరకు పోరాటం ఆగదని, ఆ లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు. కేంద్రంలో పెండింగ్ లో ఉన్న ఎస్టీ హోదా బిల్లును ఆమోదింపజేయడానికి త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘ నాయకులు మోర్లే విజయ్ కుమార్, కొట్రాంగే నాగ్దేవ్, కొట్రాంగే పోషెట్టి, టాకరే తిరుపతి, కొట్రాంగే కిషన్, వాసకే హనుమంతు, నాను, సెండే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్ముడు జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర మాలీ సంఘం అధ్యక్షులు సోదరులు వెంగుని శ్యామరావు గారికి, గౌరవ సర్పంచులు గజల సురేష్ గారికి, అదేవిధంగా పోసిన హనుమంత్ గారికి, పోశెట్టి గారికి, మిత్రులు శ్రీరామరావు గారికి, మిగతా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ మరి నాడు ఇతర కులస్తులు అదేవిధంగా మహిళలకు ఎప్పుడైతే నిర్బంధంగా విద్య ఉండేదో స్వాతంత్రం రాకముందు ఆ మహనీయులు జ్యోతిరావు పూలే కానీ లేకపోతే వారి సతీమణి సావిత్రిబాయి పూలే ఇద్దరూ కూడా విద్య ప్రతి ఒక్కరికి చేరాలి, విద్య ఉన్నప్పుడే మరి అభివృద్ధి సాధ్యమనేటువంటి ఉద్దేశంతో నాడు ఆ నిర్బంధ విద్యా వ్యవస్థ నుంచి కూడా ఆ రోజున గ్రామాలలో వారు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని చదువును ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విద్య ఉంటేనే మరి జీవితంలో ఎదుగుదలనే ఉద్దేశంతో మరి ఆనాడు వారు కృషి చేయటం, ఈనాటికి కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని మనమందరం కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు వెనుకబడిన ఉన్నటువంటి మనమందరం కూడా విద్య ద్వారానే రేపు రాబోయే రోజుల్లో మనం అభివృద్ధి చెందగలుగుతామని భావిస్తూ మరి ఈ రోజున వారిని జన్మదినం జరుపుకోవటం, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరి ఈరోజు ఈ సందర్భంగా పురస్కరించుకొని ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా వారి సతీమణి విగ్రహాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు ఉంటేనే మరి జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటేనే మనము నైతికంగా విలువలు కూడా వస్తాయి, నైతిక విలువలు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుద్ది అనేది ఒక సూక్తిని జ్యోతిరావు పూలే కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యనే నేను వారి సినిమాను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పూలే సినిమాను కూడా వీక్షించడం జరిగింది హైదరాబాద్. అప్పుడే మేము వారి జీవిత గాథను కానీ వారి సంఘంలో చేసినటువంటి సేవను కానీ మరి చూడటం కూడా తెలుసుకోవటం కూడా జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఉన్నటువంటి మాలీ సంఘాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా నా వంతు సహకారం ఇస్తాం. అదేవిధంగా దీర్ఘకాలిక మీ కోరిక అనేటువంటి మాలీని ఎస్టీలలో చేర్పించవలసింది. గతంలో కూడా మరి రాష్ట్ర శాసనసభ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం, దానికి అన్ని రాజకీయ పక్షాలు కూడా సహకరించడం కూడా జరిగింది. అది కేంద్రం దగ్గర మరి ఈ రోజున మరి పెండింగ్లో ఉన్న దృష్ట్యా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎంపీలతో పాటు తప్పనిసరిగా బీజేపీ ఎంపీలను కలిసి అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూడా సోదరులు శ్యామన్న చెప్పినట్టు ధర్నా చేస్తాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మాలీలో సుదీర్ఘమైనటువంటి కోరిక ఏదైతే మీ ఆకాంక్ష ఉందో ఎస్టీని ఆ హోదా కల్పించే విధంగా ఈ సందర్భంగా నా వంతు సహకారం చేస్తాను మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ మరి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కాజ్నగర్ మండలంలోని సిఆర్ నగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల కోసం, నిమ్న జాతుల కోసం, విద్య కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే మరి జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పూజ్యులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ గారు దండే మిట్టల్ గారు రావడం జరిగింది. వారికి మాలి సంక్షేమ సంఘం గారు, అదేవిధంగా గ్రామ పటేలు నామదేవ్ గారు, నాను గారు, తిరుపతి గారు,
జావేద్ గారు, సంఘ నాయకులందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు మాలి కులస్తులు మరి ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగపరంగా చాలా వెనుకబడను. మాలి కులస్తులకు ఆంధ్రప్రదేశ్ లోపల ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మేము చాలా వివక్షకు గురవుతున్నాం. ఆర్థికంగా, సామాజికంగా గత 50 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చినప్పుడు చాలా వెనుకబడ్డాం. దాని కొరకు మాకు ఎస్టీ హోదా కొరకు మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా పెద్దల సమక్షంలో చాలా ఉద్యమాలు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. మా ఉద్యమాన్ని గుర్తించిన మరి ప్రభుత్వం మాలి కులస్తులకు ఎస్టీ హోదా కొరకు నిండు అసెంబ్లీ లోపల తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. మరి మా ఎస్టీ బిల్లు కేంద్రంలో పెండింగ్లో ఉన్నది. మరి ఈసారి దయచేసి ఎమ్మెల్సీ గారు చొరవ చూపి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా రాబోయే పార్లమెంట్ సమావేశాలల్లో మా బిల్లును ప్రస్తావన తీసుకొచ్చి మాలి కులస్తులకు ముఖ్యంగా ఎస్టీ హోదా ఇప్పించినట్లయితే మేము ఆర్థికంగా స్థిరపడతాం. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. మీకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉండి మా ఎస్టీ హోదా ఇప్పించినందుకు మాలి సంక్షేమ సంఘం మొత్తం మీకు రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. మీరు గతంలో మాకు చాలాసార్లు వాగ్దానం కూడా చేసిండ్రు. తప్పకుండా మీరు మా కోసం కష్టపడతారని, ఎస్టీ హోదా కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి మాలి సంక్షేమ సంఘ నాయకులందరూ కూడా రాబోయే కాలంలో కూడా కొన్ని ఉద్యమం చేయాల్సి వస్తే కూడా మరి అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యమంలో ముందుకు రావడం లేదు. మరి కొంతమంది మాత్రమే ఉద్యమంలో పాల్గొంటున్నాం. వారితోనే ఇప్పటివరకు సాధించుకోవడం జరిగింది. భవిష్యత్తు లోపల అన్నగారి ఆధ్వర్యంలో మరి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేసే అవకాశాలు ఉంటాయి. దాని కొరకు మరి నేను సంఘం పిలిపిస్తున్నా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘ నాయకులతో పాటు గ్రామం నుండి ఒకరిద్దరు తప్పకుండా సమావేశానికి వచ్చి మరొకసారి ఉద్యమం చేసి మనం ఎస్టీ హోదా సాధించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నా. ఈ పోరాటం